అందరికీ నమస్కారం. కుంభరాశివారికి సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారికి మానవత్వం ఎక్కువ. వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని నిజమైన స్నేహితులు చాలా తక్కువ. ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. కాని వారి మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైనవారు. వారి బుద్ధి చాలా చురుకైనది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళలు వంటి రంగాలలో రాణిస్తారు. ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండి ఉంటుంది. వారి ఆలోచనా విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశివారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తారు. డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించినా కుంభరాశివారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసును విప్పుతారు. ఆ అర్హత కొందరికే దక్కుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం, వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కుంభరాశివారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి జీవనశైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది. వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కాని అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. కుంభరాశివారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకోవడం ఒక కళ. వారిని అర్థం చేసుకుని, వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే, వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. కుంభరాశివారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యముంది. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే, ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే, మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచనా విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎంతో లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు మీది. అయితే విధి వైచిత్రం ఏమిటంటే, మీ జీవితం చిన్నతనం నుంచి పూలపాన్పులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు, రాటుదేలుతారు. మీ వయస్సుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే, వారికోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు. కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చేస్తే, వారిని అంత సులభంగా క్షమించలేరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడరు. కుంభరాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ, వారి కళ్లల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడుదిగుడులు ఉంటాయి. ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం కలిగినవారు. చిన్నప్పటినుంచి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉంటారు. వారి జీవితం పూలపాన్పులా కాకుండా ముళ్ల బాటలో సాగిన అనుభవాలు వారికి అనేకముంటాయి.
అయితే వారు ఈ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. బాల్యం నుంచే బాధ్యతలు మోయడం వీరికి అలవాటుగా మారుతుంది. ఈ పట్టుదల, కార్యదీక్షే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ అనుభవాలు వారిని వయస్సుకు మించిన పరిణతిని అందిస్తాయి, వారిని ఒక యోధుడిగా తయారుచేస్తాయి. వీరిలో చాలామందికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది, కాని వారి భక్తి ఆడంబరంగా ఉండదు. వారి భక్తి ఆచారాలు, సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితమంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు, సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి జీవితంలో కుట్రలు కుతంత్రాలు ఒక భాగం, ఎందుకంటే వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లు ఎప్పుడు ఉంటారు, వీరిని కించపరచాలని చూసేవాళ్లు ఎప్పుడు ఉంటారు. కాని చివరికి వారే పతనమవుతారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. ప్రతి అనుభవం వారిని మరింత రాటుదేలేలా చేస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే, వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారే. ఈ కుంభరాశివారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి వీరి జీవితంలోకి ఒక పాఠం నేర్పడానికే వస్తాడు. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొందరు మోసాన్ని నేర్పిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదు, అది మీ గ్రహస్థితిలో, ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న ఏలినాటి శని ప్రభావంలో ఉంది. ఆ కష్టకాలం ఇప్పుడు ముగియబోతోంది. ఒకసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి. సుమారు 6 సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో తలచుకోండి. అప్పటివరకు ఎంతో హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సహాయం అవసరం లేకుండా 10 మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఏది పట్టుకున్నా జారిపోవడం, ఎవరిని నమ్మినా మోసపోవడం, వేసిన ప్రతి అడుగు వెనక్కి రావడం, ఇదే మీ జీవితమైపోయింది. శని భగవానుడు మీ వ్యయస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల కడలి. అదే ఏలినాటి శని మొదటి దశ. అప్పటివరకు మీరు కూడబెట్టుకున్న ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. అనవసరమైన ఖర్చులు, ఊహించని నష్టాలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతోంది, నేనేం పాపం చేశాను, నాకే ఎందుకీ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని రోజులేదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది. మీ నీడ కూడా మీకు శత్రువుగా మారింది. మీ స్నేహితులు దూరమయ్యారు, బంధువులు ముఖం చాటేశారు. మీరు మానసికంగా, ఆర్థికంగా బలహీనపడటం మొదలైంది. అది శనిదేవుడు మీకు నేర్పుతున్న మొదటి పాఠం. ఆ పాఠం పేరు విరక్తి. ప్రపంచం శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు. ఇది చాలా కఠినమైన సత్యం. ఆ తర్వాత మొదలైంది అసలైన అగ్నిపరీక్ష, జన్మశని. శని భగవానుడు మీ సొంత రాశి అయిన కుంభరాశిలోకి అడుగుపెట్టాడు. ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన దశ. ఇక్కడ దెబ్బలు బయటి నుండి కాదు, లోపలి నుండి తగులుతాయి. మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా, మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి. మీరు ఎంత మంచి చేసినా చెడుగానే కనిపించింది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీపైనే నిందలు పడ్డాయి. ఆ సమయంలో జరిగిన అవమానాలు గుర్తు చేసుకోండి. 10 మందిలో తల దించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సిన దుస్థితి. మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముల్లులా గుచ్చుకుని ఉంటాయి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి, మీ ఉనికినే ప్రశ్నించేలా చేశాయి. కుంభరాశివారికి ఆత్మగౌరవమే ప్రాణం. ఆ ప్రాణంపైనే దెబ్బకొట్టాడు శని. ఎందుకో తెలుసా? మీలో ఉన్న అహాన్ని, నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి. నేను గొప్ప, నేను తెలివైనవాడిని అనే భావనను తొలగించి, నేను ఈ విశ్వంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి ఈ పరీక్ష పెట్టబడింది. ఇదే సమయంలో మీపై జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఊహించని వ్యక్తులు మీకు ద్రోహం చేశారు. మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే మీ వెన్నుపోటు పొడిచారు. మీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్లు మీ పతనానికి ప్రణాళికలు వేశారు. మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారు. మీ చుట్టూ ఒక విషవలయాన్ని సృష్టించారు. మిమ్మల్ని ఒంటరిని చేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి. మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఓడిపోయేలా చేశారు. మీ స్నేహితులే శత్రువులయ్యారు, మీ ఆప్తులే పరాయివారయ్యారు. ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండో పాఠం. ఆ పాఠం పేరు జాగ్రత్త. మనుషులను ఎలా అంచనా వేయాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచరణాత్మకంగా చూపించాడు. ఇక మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రూపంలోనూ మోసపోయారు. ఆర్థికంగా మోసపోయారు, మానసికంగా మోసపోయారు, నమ్మకం విషయంలో మోసపోయారు.
మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు అండగా నిలబడిన వాళ్లు మీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలు మిమ్మల్ని రాటుదేల్చాయి. మనుషుల నిజ స్వరూపాలను మీకు చూపించాయి. పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని, చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి. ఇది శని నేర్పిన మూడో పాఠం. ఆ పాఠం పేరు అనుభవం. ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం ఇవ్వలేనిది. ఈ 6 ఏళ్లలో మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అవమానం, ప్రతి మోసం, ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని ఒక వజ్రంగా మార్చడానికి జరిగిన ప్రక్రియ. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నిప్పులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రంగా మారుతుంది. శని భగవానుడు మిమ్మల్ని ఆ నిప్పులో కాల్చాడు. ఆ ఒత్తిడికి గురిచేశాడు. ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు. మీరు కుంభరాశివారు. మీ ఆత్మ శక్తివంతమైనది. కాని కుంభరాశి వ్యక్తులకు వచ్చే కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుదిపేస్తాయి. వారిని నిరంతరం ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు సాధారణమైన ఆత్మలు కారు. వారు ఎంతో శక్తివంతమైనవారు. వజ్రాన్ని సానబెట్టినట్టే దేవుడు వీరిని కష్టాలతో సాన్బెడతాడు. ఆ పరీక్షల ద్వారా వారిని మరింత ప్రకాశవంతంగా మారుస్తాడు. వారిని ఉన్నత స్థానానికి చేర్చడానికే ఈ కష్టాలు. ఇక కుంభరాశివారికి సెప్టెంబర్ 6, 7, 8 తేదీలకు సంబంధించిన గ్రహ సంచార ఫలాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితంలోని వివిధ అంశాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మరియు ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో చూద్దాం. ఇది కేవలం ఒక మార్గదర్శన మాత్రమే. మీ పూర్తి జాతక చక్రాన్ని బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మిమ్మల్ని ముందుకు నడిపించడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 6 శనివారం. ఈ రోజు మీకు కొంచెం మిశ్రమంగా ప్రారంభం కావచ్చు. ఉదయం పూట మనసులో ఏదో తెలియని అలజడి, ఒంటరితనం లేదా కొన్ని అనవసరమైన ఖర్చుల గురించి ఆందోళన ఉండవచ్చు. మీరు పూర్తి శక్తితో పనిలోకి దిగడానికి కొంచెం సమయం పట్టవచ్చు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిస్థితులలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. మీలో కొత్త ఉత్సాహం, శక్తి ప్రవేశిస్తాయి. మీ దృష్టి అంతా మీ మీద, మీ వ్యక్తిగత లక్ష్యాల మీద కేంద్రీకృతం అవుతుంది. మీలో ఏదైనా సాధించాలనే తపన పెరుగుతుంది. అయితే మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఒకేసారి మెదలడం వల్ల కొద్దిగా గందరగోళంగా కూడా అనిపించవచ్చు. మిమ్మల్ని మీరు ఇతరులకు సరైన రీతిలో వ్యక్తపరచడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా పాత బాధ్యతల గురించి చర్చలు వచ్చినప్పుడు మీ మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోండి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. మధ్యాహ్నం తర్వాత మీరు కుటుంబంలో మరింత చురుకుగా పాల్గొంటారు. కాని మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని కొన్నిసార్లు అనిపించవచ్చు. వివాహితుల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి. కాని మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అహం దరిచేరకుండా చూసుకోవాలి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది. వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగస్తులకు మధ్యాహ్నం వరకు కాస్త నెమ్మదిగా సాగినా ఆ తర్వాత పుంజుకుంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. అయితే మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు లేదా పోటీ వాతావరణం ఏర్పడవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశముంది. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశముంది. మీ భాగస్వాములతో పారదర్శకంగా ఉండండి. కొన్ని కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. కాని వాటికి సంబంధించిన నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే ముందడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా చూస్తే ఉదయం పూట అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఎదురయ్యే అవకాశముంది. కాని మధ్యాహ్నం తర్వాత మీ ఆర్థిక పరిస్థితిపై మీకు ఒక పట్టు వస్తుంది. డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఆదా చేయాలి అనే దానిపై కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉదయం పూట ఇబ్బంది పెట్టవచ్చు. మధ్యాహ్నం తర్వాత శక్తి స్థాయిలు పెరుగుతాయి. కాని జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆకస్మిక నొప్పుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ రోజు మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినవచ్చు. మనసులో అనేక ఆలోచనలు రావడం వల్ల చదువుపై పూర్తి దృష్టి పెట్టడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఉదయం పూట పరధ్యానంగా ఉంటారు. మధ్యాహ్నం నుండి పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సాయంత్రం వేళల్లో కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సెప్టెంబర్ 7 ఆదివారం. ఈ రోజు మొత్తం మీ శక్తి, ఆలోచనలు మీ చుట్టూనే తిరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించాలని, మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా కోరుకుంటారు. అయితే ఇదే సమయంలో మీలో విపరీతమైన భావోద్వేగాలు,
మానసిక అశాంతి కూడా పెరిగే అవకాశముంది. మనసు ఒక చోట నిలకడగా ఉండదు. క్షణక్షణానికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన కలగవచ్చు. ఈ రోజు మీరు ధ్యానం లేదా యోగా వంటివి చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీలోని సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇది సరైన రోజు. కుటుంబ జీవితంలో ఈ రోజు మీ ప్రవర్తన కాస్త భిన్నంగా ఉండవచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. ఇది కుటుంబ సభ్యులకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. వారి మాటలను పట్టించుకోకుండా మీ ఇష్టప్రకారం వెళ్లాలని చూస్తారు. ఇది చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీయవచ్చు. మీ మాటల్లో, చేతల్లో కొంచెం నిగ్రహం పాటించడం మంచిది. వివాహితులు తమ భాగస్వామితో సమయం గడపడం చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకోండి. మీ భాగస్వామి మీ నుండి మరింత శ్రద్ధను, సమయాన్ని ఆశిస్తారు. వారితో మాట్లాడేటప్పుడు అహం అడ్డురాకుండా చూసుకుంటే మీ మధ్య ఉన్న బంధం మరింత దృఢంగా మారుతుంది. కొన్నిసార్లు మీ భాగస్వామికి ఏమి కావాలో మీకు అర్థం కాకపోవచ్చు. కాని ఓపికతో వారిని అడిగి తెలుసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు అందరినీ ఆకట్టుకుంటాయి. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అయితే మీ అతి విశ్వాసం కొన్నిసార్లు మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అందరినీ కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఇది ఒక ముఖ్యమైన రోజు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. మీ పబ్లిక్ ఇమేజ్ మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఈ రోజు డబ్బు సంపాదనపై మీ దృష్టి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. అయితే మీ వ్యక్తిగత అవసరాల కోసం, విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది. ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడం చాలా అవసరం. కుటుంబం కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పరంగా మానసిక ఆందోళన, తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. శక్తి స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ విశ్రాంతి కూడా అంతే అవసరం. ఆకస్మిక ప్రమాదాలు లేదా గాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించి జాగ్రత్తగా నడపండి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, సృజనాత్మకత బాగా పనిచేస్తాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ప్రేమికులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. మీ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన రోజు. మీ బంధంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. సెప్టెంబర్ 8 సోమవారం. ఈ రోజు కూడా ఉదయం పూట మీ దృష్టి మీపై, మీ వ్యక్తిగత లక్ష్యాలపైనే ఉంటుంది. నిన్నటి ఉత్సాహం, శక్తి కొనసాగుతాయి. అయితే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీ దృష్టి అంతా కుటుంబం, డబ్బు మరియు భద్రత వైపు మళ్లుతుంది. మీరు మరింత ఆచరణాత్మకంగా, బాధ్యతాయుతంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. గతంలో పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు లేదా కుటుంబ సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు. వాటిని ఓపికతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. కుటుంబ జీవితంలో మధ్యాహ్నం తర్వాత మీ పాత్ర చాలా కీలకమవుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి, వారి బాధ్యతలను పంచుకోవడానికి మీరు ముందుకు వస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో కుటుంబంలో చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో మీ మాటతీరు చాలా మృదువుగా, స్పష్టంగా ఉండాలి. లేదంటే చిన్న విషయానికే అపార్థాలు తలెత్తే ప్రమాదముంది. వివాహితులు తమ భాగస్వామితో ఆర్థిక ప్రణాళికల గురించి చర్చిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు. మీ బంధంలో బాధ్యత, ఒకరికొకరు అండగా నిలవడం అనే భావన పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు మీ భాగస్వామితో సాన్నిహిత్యం కొరవడిందని అనిపించవచ్చు. ఉద్యోగస్తులకు మధ్యాహ్నం తర్వాత పనిలో ఒత్తిడి, బాధ్యతలు పెరగవచ్చు. మీపై అధికారులు మీకు కొన్ని కొత్త, సవాలుతో కూడిన పనులను అప్పగించవచ్చు. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కాని కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. మీ పనిలో దాగి ఉన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు రాబడి బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభనష్టాల గురించి స్పష్టమైన చర్చలు అవసరం. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. లోతుగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఈ రోజు చాలా ముఖ్యమైనది. మధ్యాహ్నం తర్వాత మీ దృష్టి అంతా డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే దానిపై ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి లేదా కొత్తగా రుణం తీసుకోవడానికి సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు. ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో కంటికి సంబంధించిన సమస్యలు లేదా పంటి నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా కుటుంబ బాధ్యతల వల్ల కొద్దిగా ఒత్తిడికి గురైనట్లు అనిపించవచ్చు. కాని మీరు దాన్ని అధిగమించగలరు. విద్యార్థులకు మధ్యాహ్నం తర్వాత చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతతో, క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలను సాధించవచ్చు. ప్రేమికులకు ఈ రోజు మీ బంధంలో వాస్తవికత, బాధ్యత అనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కేవలం భావోద్వేగాలకే కాకుండా
ఒకరికొకరు ఆచరణాత్మకంగా ఎలా అండగా నిలవాలనే దాని గురించి ఆలోచిస్తారు. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి మీరు మరింత కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు. మొత్తమీద ఈ 3 రోజులు మీకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి, మీ బలాలు బలహీనతలను తెలుసుకోవడానికి, మరియు జీవితంలోని ముఖ్యమైన రంగాలలో క్రమశిక్షణతో ముందుకు సాగడానికి ఒక గొప్ప అవకాశం. ధైర్యంగా ఉండండి. ప్రతి సవాలును ఒక అవకాశంగా మార్చుకోండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.